బీఆర్ఎస్ మాజీ నేత కవిత తన రాజకీయ అడుగులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఏ పార్టీలో చేరబోతున్నారు, లేదు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపైన కవిత మాట్లాడారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదు అన్నారు కవిత. ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీలలో చేరను అని క్లారిటీ ఇచ్చారు కవిత. బీఆర్ఎస్లో కొందరికి స్వార్థం ఎక్కువైంది అని, అందుకే పార్టీలో ఇలా జరుగుతోంది అన్నారు కవిత. ఒక్కసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరమేం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మాట్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు, కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే. పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్, డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. ఉద్యమంలో ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా, ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు. వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా. సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదండి. కాకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే దాదాపుగా ఇప్పుడు 20th ఇయర్ తెలంగాణ జాగృతి పెట్టి, తెలంగాణ జాగృతి నుంచే ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం ఖచ్చితంగా. సామాజిక తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎగ్జాంపులరీ వేలో జాగృతి నుండి ప్రజా పోరాటాలు చేస్తాం, జాగృతి నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం. అందులో పెద్ద పెట్టాలనా వద్దా, ఇది శశబిషలు ఏం లేవు. తొవ్వ ఎంత కఠినమైనా పోవాలన్నప్పుడు పోవాల్సింది. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. అది నేను బై చాయిస్ తీసుకోలేదు, ఫోర్స్ చేసి నాకు ఈ పరిస్థితి కల్పించారు. ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు వెనకడుగేయడానికి నేనేం మామూలు బిడ్డను కాదు, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. సో డెఫినెట్గా ధైర్యంగా నా పంతా ఎంచుకుంటా. కష్టమవుతుంది నాకు తెలుసు, కాకపోతే యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంథెన్ చేసుకుంటాం, జాగృతి పేరు మీద పనిచేస్తాం. ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించుకుంటాం. నేను జాతీయ పార్టీలు నా ఎన్నుకుంటే దాచుకునేదాన్ని కాదు, మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు. సో క్వశ్చనే లేదు. కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ. వాళ్ళు అబద్ధాలాడి తెలంగాణ ఆంధ్రాలు కలిపిన వాళ్ళు వాళ్ళే, మధ్యలో 369 మంది పిల్లల్ని చంపిన వాళ్ళు వాళ్ళే, 1200 మంది బిడ్డల్ని మొన్నటి తెలంగాణ ఉద్యమంలో చంపిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం భ్రష్టు పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొత్తగా మార్పు రాదు, నాకు అవసరం లేదు ఆ పార్టీతో. సో అటువంటి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ అయితే, నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడతాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో, ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి. వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు, 2 నిమిషాల పని. పోయి రిజిస్ట్రేషన్ చేస్తే పార్టీ పెట్టారు, పాయింట్ అది కాదు. నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే, అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఐ విల్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. సో కవిత చాలా స్పష్టంగా చెప్పారు, నేను వెనుకడిగేసేది లేదు, నేను కేసీఆర్ కుమార్తెని అని. కానీ ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ. అలాగే ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీ పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో ఏమన్నా జరగచ్చు. ప్రజలు కోరుకుంటే, అభిమానులు కోరుకుంటే, కార్యకర్తలు కోరుకుంటే నేను పార్టీ పెట్టొచ్చు. అది 20 నిమిషాల పని అని లండన్లో ఉన్న కవిత అంటూ ఉన్నారు.
నన్ను కొన్ని కుట్రల కారణంగా పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టి నేను పార్టీకి పదవికి రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను ఇంకా ఆమోదించడం లేదు. దానికి కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం నేను పార్టీ పెట్టట్లేదు. రాబోయే రోజుల్లో దేశానికి జాగృతిని రోల్ మోడల్లా తయారు చేస్తాను అని కవిత అంటూ ఉన్నారు. ఒకవేళ అందరూ కోరుకుంటే పార్టీని పెట్టే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా కవిత తన మాటలో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతానికి మాత్రం పార్టీ పెట్టడం లేదు.